సో ప్రధానంగా ముందు ఈనాడుకి వెళితే కనుక ఓటమికి మోదీకి ఓటమి భయం అనే ఒక హెడ్లైన్ ప్రధానంగా కనిపిస్తుంది. అందుకే మదచిచ్చు పట్టేలా మాట్లాడుతున్నారంటూ ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. ఓ వర్గానికి ఆస్తులు పెంచడం అంత తేలిక, ఆదిలాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవకపోతే పథకాలు ఆగిపోయే ప్రమాదం, భాజపా కోసం కేసీఆర్ డమ్మీ అభ్యర్థులు నిలబెట్టారు, నిజామాబాద్, ఆదిలాబాద్, అంతాయలపల్లి ఇక సభల్లో సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. అలాగే ఆదిలాబాద్ జనజాతర సభలో డోలు వాయిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఒక చిత్రపటం వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అందులో పూర్తిగా దానికి సంబంధించిన అభ్యర్థులు కూడా ఉన్నారు. వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రధానం, పద్మశ్రీ అందుకున్న దాసరి కొండప్ప, ఘట్టం సమయ్య, కేతవత్త సోమ్లాల్, మొత్తంగా 66 మందికి పద్మ అవార్డులు అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనే వార్త కనిపిస్తోంది. సో అలాగే సుభాష్ గుకేష్ అనే ఒక వార్త ప్రధానం కనిపిస్తుంది. క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన పిన్న వయస్కుడిగా తెలుగు కుర్రాడి రికార్డు అనే ఒక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక గ్రాండ్ మాస్టర్ దొబరాజు గుకేష్ ప్రపంచ చదరంగంలో పెను సంచలనం సృష్టించడానికి ఒక వార్త కూడా ఉన్నటువంటి పరిస్థితి. సూరత్లో ఏకగ్రీవం, లోక్సభకు ఎన్నికైన భాజపా అభ్యర్థి ముఖేష్ దలాల్, కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించిన ఇక వైదొలుగున మిగతా అభ్యర్థులకు వార్త కనిపిస్తుంది. ఏపీ సీఎం జగన్ కుటుంబ ఆస్తుల విలువ 757.65 కోట్లు అనే వార్త కనిపిస్తుంది. ఆయన ఒక్క ఆస్తే 529.87 కోట్లుగా చెప్పినటువంటి పరిస్థితి. అలాగే చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి కుటుంబ ఆస్తులు అంటూ మరొక వార్త దాని పక్కనే ఉంది, 4,568 కోట్లు. అలాగే గుంటూరు తెదేపా ఎంపీ అభ్యర్థి పెమ్మసాని కుటుంబ ఆస్తుల విలువ 5.705 కోట్ల రూపాయలు, అంటే 5,705 కోట్ల రూపాయలు, 5,705 కోట్లని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఖర్గే వద్దకు ఖమ్మం పంచాయతీ అనే ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. భట్టి పొంగులేటితో విడివిడిగా సమావేశం, అధిష్టానంతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామన్న పార్టీ అధ్యక్షుడు. రిటర్నింగ్ అధికారి శశాంక్కు నామినేషన్ పత్రాలు చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి అందిస్తున్నటువంటి చిత్రపటం కనిపిస్తుంది. రాష్ట్రంలో సీట్లన్నీ గెలుస్తాం, మోదీ మరోసారి ప్రధాని అవడం ఖాయమని ఒక వార్త కనిపిస్తోంది. రుణమాఫీ చేయకపోతే రాజీనామాకు సిద్ధమా అంటూ సీఎంను ప్రశ్నించినట్టు వార్త హరీష్ రావు సంబంధించి వార్త కనిపిస్తుంది. అబద్ధపు పునాదులపై అధికారంలోకి వచ్చారంటూ కూడా ఒక వార్త కనిపిస్తుంది. 30ల 10వ తరగతి ఫలితాలు అనే వార్త కనిపిస్తుంది. సాగర్ టైల్ పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం అనే వార్త కనిపిస్తుంది. ఆ నీటిని ఆంధ్రప్రదేశ్ ఖాతాలో చేర్చండి, కృష్ణా బోర్డు చైర్మన్కు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఫిర్యాదు అనే వార్త కనిపిస్తుంది. అలాగే చివరిగా చూసుకుంటే ప్రతిష్టాత్మకం, పక్కా వ్యూహం, చురుగ్గా సామాజిక మాధ్యమాల విభాగాలు, క్రియాశీలకంగా ప్రత్యేక విభాగాలు, కీలకంగా వార్ రూములు, లోక్సభ ఎన్నికలు గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీల కసరత్తులు అనే వార్త ఈనాడుకు సంబంధించి కనిపిస్తుంది. ఆంధ్రజ్యోతి చూస్తే 25,000 మంది టీచర్లు ఇంటికి 8 ఏళ్లుగా తీసుకున్న జీతాలు 4 వారాల్లో వడ్డీతో సహా చెల్లించాల్సిందే అంటూ బెంగాల్కి సంబంధించి 2016 ఉపాధ్యాయ నియామకాలపై కలకత్తా ఒక హైకోర్టు తీర్పిచ్చింది. దానికి సంబంధించి హైకోర్టులో సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని కూడా బాధితులకు అండగా ఉంటాం, బీజేపీ నేతలు తీర్పులో ప్రభావితం చేస్తున్నారంటూ కూడా మమతా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే మీ ఇల్లు నగలు అన్నీ లాక్కుంటుంది కాంగ్రెస్ పార్టీ వస్తే అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారు. ఆ వార్త కనిపిస్తోంది. బీజేపీ ఖాతాలో సూరత్ ఏకగ్రీవంగా పార్టీ అభ్యర్థి ఎన్నిక అనే వార్త కనిపిస్తూ ఉంది. అలాగే మోదీకి ఓటమి భయం పట్టుకుంది అనేటువంటి వార్త కనిపిస్తుంది. అందుకే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఏం చేసినా వచ్చేది ఇండియా కూటమి సర్కారే, రాష్ట్రంలో కాంగ్రెస్ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కుంభకోణంలో కవితే కీలకం, బెయిల్ ఇవ్వద్దు అనే ఒక వార్త రౌసవని కోర్టులో సిబిఐ వార్తలకు సంబంధించి వార్త కనిపిస్తుంది. గుబులు గులాబీ విషమ పరీక్షను అధిగమించాలని ఎత్తులు, కాంగ్రెస్ బీజేపీని ఢీకొనేలా ప్రచార వ్యూహము అనే ఒక వార్త కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్లో తేలనే టికెట్ల పంచాయతీ, పెండింగ్లో ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లు అనే వార్త కనిపిస్తోంది. అయితే తెలంగాణలో అవినీతి సర్కారు, పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారంటూ కూడా వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజేంద్రనగర్లో నామినేషన్ వేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి, పక్కన గోయల్ అనే వార్త ఉంది. వేలిముద్రల క్లోనింగ్తో 36 లక్షలు కొట్టేశారనే వార్త కనిపిస్తుంది. బీజేపీ అభ్యర్థి మాధవీలతను ఆలింగనం చేసుకున్న ఏఎస్ఐ సోషల్ మీడియాలో వీడియో వైరల్. ఏఎస్పై ఉమాదేవిని సస్పెండ్ చేసిన సిపి అనే ఒక వార్త కూడా కనిపిస్తుంది. రేపు ఇంటర్ ఫలితాలు ఉదయం 11 గంటలకు వెల్లడి, ఎంతకు తగ్గని ఎండలు అనే వార్త కనిపిస్తుంది. నల్గొండ జిల్లా టిక్యా తండలో 45 డిగ్రీలు గరిష్టంగా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఆంధ్రజ్యోతి. అలాగే సాక్షి చూద్దాం. సాక్షికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే గులాబీ రథం ప్రజారథం అనే వార్త కనిపిస్తుంది. గులాబీ రథం ప్రజాపథం, రేపటి నుంచి 17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర అనేది కనిపిస్తుంది సాక్షికి. వారధి
కళ్ళమంట అనే ఒక వార్త కనిపిస్తుంది. వారిది కళ్ళమంట, సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ను ప్రజలు ఆదరిస్తుంటే ఓర్వలేకపోతున్నారంటూ ఒక వార్త కనిపిస్తుంది. ప్రజలకు కాంగ్రెస్ పై నమ్మకం పోయిందంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త కనిపిస్తుంది. మండే ఎండలు అనే ఒక వార్త కనిపిస్తుంది. రాష్ట్రంలో సోమవారం 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అనే వార్త. కాంగ్రెస్ లక్ష్యం దూరమే, టార్గెట్ 14, మిషన్ 15 కష్టసాధ్యమే అంటున్న పార్టీ అంతర్గత సర్వేలు అనే వార్త కనిపిస్తోంది. ఇక జిత్తులమారి బాబు కోసం గ్రామాల్లోకి గుంట నక్కలు, బాబు కోసం సిద్ధమైన టీడీపీ ఎన్ఆర్ఐలు మంద అనే ఒక వార్త కనిపిస్తోంది. సభాష్ గుకేష్ క్యాండిడేట్స్ చెస్ టోర్నీ టైటిల్ గెలిచిన భారత యువ గ్రాండ్ మాస్టర్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఒక్క రుణమాఫీ పైనే ఒట్ట, మిగతా హామీలన్నీ గట్టున పెట్టేసినట్టేనా అంటే ఒక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అమ్మఒడి సర్కారు బడి, జగన్ ఇచ్చిన నమ్మకం అనే వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే వెలుగు చూద్దాం, వెలుగుకు సంబంధించి హైదరాబాద్ చుట్టూ రియల్ చోరు, 4 నెలలుగా ఫ్లాట్లు ఇంకా అమ్మకాల్లో దూకుడు, గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై రాష్ట్ర సర్కారు స్పెషల్ ఫోకస్ అనే వార్త కనిపిస్తుంది. కాంగ్రెస్ గెలిస్తే ఇండ్లు బంగారం గుంజుకుంటుందంటూ బండి భూమి ఏమున్నా వదిలేట్టు లేదు అని కూడా ప్రధాని మోదీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మండపడ్డ కాంగ్రెస్ కీసీకి ఫిర్యాదు కూడా చేసిన వార్త కనిపిస్తుంది. దేవుడు గుడిలో, భక్తి గుండెల్లో ఉండాలి అంటూ కేసీఆర్ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో గత ప్రభుత్వాలకు భిన్నంగా పూర్తిగా బీజేపీపై దూకుడు పెంచుతూ రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అనుకుంటున్నట్లు పోలింగ్ డబ్బాల్లో కాదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్కు సంబంధించి అక్కడ చిత్రపటం కనిపిస్తూ ఉంది. రేపటి నుంచి స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్, పంట రుణాల వివరాలు ఇవ్వండి అనే ఒక వార్త కనిపిస్తుంది. కవిత నిజాలు చెప్పలే, ఆమెకు బెయిల్ ఇవ్వద్దు, ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు, కోర్టు దృష్టికి తెచ్చిన సిబిఐ తీర్పు మేరెందుకు రిజర్వ్ అనే ఒక వార్త కనిపిస్తుంది. 15 ఆగస్టులోపు రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తావా, సీఎం రేవంత్కు హరీష్ రావు సవాల్ అనే వార్త కనిపిస్తుంది. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల అనే ఒక ప్రశ్నార్థకంతో ఒక వార్త ప్రచురితమైంది. కర్ణాటక చేరిన ఖమ్మం పంచాది అనే ఒక వార్త కనిపిస్తుంది. బెంగళూరులో ఖర్గేతో భట్టి పొంగులేటి భేటీ, అక్కడ నుంచి తుమ్మలకు ఫోన్, ఏకాభిప్రాయం తెచ్చేందుకు ఏసీసీ కసరత్తు అనే వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. చివరిగా అమ్మా న్యూస్ చూద్దాం. అమ్మా న్యూస్ పేపర్కి సంబంధించి పూర్తి స్థాయిలో మాటిస్తున్న అనే వార్త ప్రధానంగా కనిపిస్తుంది. ఆదిలాబాదుకు నీళ్ళిస్తా, సిమెంట్ ఫ్యాక్టరీ తెరిపిస్తా, ఆదిలాబాదు గడ్డపై కేసీఆర్ జెండా ఎగరాలనే వార్త కూడా కనిపిస్తుంది. డప్పు కొట్టి తలపాగా చుట్టి ఆదిలాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి జోష్, బుద్ధుందా మోదీ, సీతక్క ఫైర్ అయినటువంటి వార్త కనిపిస్తుంది. బీఆర్ఎస్ బీజేపీలకు బిగ్ షాక్, మున్సిపల్ వైస్ చైర్మన్ సహా పలువురు కీలక నేతలు చేరిక బీజేపీకి జిల్లా అధికార ప్రతినిధి ప్రవీణ్ రెడ్డి గుడ్ బై అనే వార్త కనిపిస్తుంది. ఆత్రం సిగ్నల్ నామినేషన్ మంత్రి సీతకతో కలిసి దాఖలు అనే వార్త కనిపిస్తుంది. ముఖ్యమంత్రి దృష్టికి నియోజకవర్గ సమస్యలు, సిమెంట్ ఫ్యాక్టరీ, యూనివర్సిటీలపై కంది శ్రీనివాసరెడ్డి వినతి అనే వార్త, ఆయన పక్కనే కూర్చున్నారు మాట్లాడుతున్నటువంటి చిత్రపటం కూడా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రధానంగా వార్తాపత్రికలోని ముఖ్యాంశాలు. ప్రధానంగా దీనికి సంబంధించి మరింత విశ్లేషణ అందించేందుకు మనకి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకి సిద్ధంగా ఉన్నారు. నమస్తే కృష్ణమూర్తి గారు. ప్రధానంగా చూసుకుంటే నిన్న మోదీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రేవంత్ రెడ్డి కూడా ఇటువైపు తనదైన శైలిలో విమర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇండ్లు బంగారం కాంగ్రెస్ పార్టీ వస్తే గుంజుకుంటుందని కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మోదీకి సంబంధించి తనదైన శైలిలో మరొకసారి విరుచుకుపడుతూ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఈ ప్రతిపక్షాలు ఇప్పుడు ఈసీకి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ, సో ఏ విధంగా చూడొచ్చు? అంటే అది కొంత అంటే రాజకీయంగా చర్చను సృష్టించింది మోడీ చేసిన వ్యాఖ్యలు. అక్కడ ఏ సందర్భంలో మాట్లాడారు ఏంటనేది కాకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైనా సరే కంటెంట్ హైలైట్ ఏదైతే తీసుకుంటారో దాంట్లో మనం తప్పు పట్టాల్సింది. కానీ హిందూ బంగారం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పరిపాలన సాగిస్తుంది అనేది దాని ఉద్దేశం. హిందువులకు స్వేచ్ఛ అయినప్పుడు ఎంత సంపాదించుకుంటేందుకు, ఎన్ని ఆస్తులు తెలుస్తారు. మనిషికి స్వేచ్ఛ కావాలి. రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ హరించే ప్రమాదం ఉంది అన్న విషయాన్ని మోడీ యొక్క చెప్పదలుచుకున్నాం. గతంలో చూడండి అనేక బిల్లులు తెస్తామని చెప్పారు, దాన్ని ఆపేశారు. హిందువుల ఇళ్లలో ఒక శుభకార్యం జరిగితే మీ పొరుగున ఉండేటువంటి ముస్లింలతో అనుమతి తీసుకోవాలి, ఆ బిల్లు తీసుకొస్తామన్నారు. కానీ అప్పుడు బీజేపీ ప్రతిపక్షంలో ఉండి దాన్ని అడ్డుకున్నది కాబట్టి ఆగిపోయింది. ఆ బిల్లు వచ్చే పరిస్థితి ఏంటి? ఒకవేళ అదే అమల్లోకి వస్తే, రేపు అధికారంలోకి వస్తే అది అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తే పరిస్థితి, హిందువుల పరిస్థితి ఏంటి? దాని విషయంలో చర్చ కోసం, చర్చ రావాలి, చర్చ జరగాలి దేశ ప్రజల్లో అన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ ఆ వ్యాఖ్యలు చేసినట్టుగా
భావించాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మరింత సంతుష్టీకరణ విధానాలకు పరాకాష్ఠ చేసుకుంటుంది. సంతుష్టి విధానం పెద్దపీట వేస్తా ఉన్నారు. సంతుష్టీకరణ విధానాలకు అమలు చేసేందుకు ప్రయత్నం చేయడం, ఓటు బ్యాంకు రాజకీయాలకు పెద్దపీట వేయడం, దేశ హితం, దేశ ప్రజల మనోభావాలను విలువివ్వకుండా కొంత అంటే తను ఏం చేయాలనుకుందా చేయబోతుంది. మైనారిటీల సంతుష్టీకరణ విధానాలను కూడా అవలంబించేందుకు నిర్ణయించుకుంది. గతంలో అనేక సందర్భాలు మనం చూసాం, అనేక విషయాలు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. అంటే కృష్ణమూర్తి గారు, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇండియా కూటమి అత్యధిక స్థానాలు గెలవబోతుంది, అందుకని డైలమాలా పడుతూ మోదీ ప్రజల దృష్టిని మరలించే ప్రయత్నం చేస్తున్నారు, అందుకే ఈ కామెంట్స్ చేస్తున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. సో దాంట్లో మనం ఒకసారి పరిశీలిస్తే కనుక మోదీకి అంత అవసరం ఉందంటారా? అంత కామెంట్ చేయాల్సిన అవసరం ఉందా? మోదీ చరిష్మా వైపు నడుస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. సో అంటే ఈ కామెంట్ సంబంధించి ఏ విధంగా చూడొచ్చు? అంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లు నిజంగానే డైలమాలా పడుతూ మోదీ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది అనుకోవచ్చా మనం? డైలమా అని మనం ఇది కాదు. కాకపోతే ఏంటంటే రాజకీయాల్లో ప్రతి విషయాన్ని, ప్రతి అంశాన్ని ప్రజల్లో తెచ్చబెట్టేందుకు పార్టీలు ఏదో రకంగా ప్రజల ముందుకు దాన్ని చర్చనీయాంశంగా తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసేటువంటి పనులను వాటన్నింటినీ కూడా మరొకసారి ప్రజలు పునశ్చరణ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ ఆ వ్యాఖ్యలు చేసిన మనం భావించాలి. ఇండియా కూటమి వస్తుందా, ఏది వస్తుందా అని సర్వేలు చెప్తా ఉన్నాయి. ఓకే, ఇండియా కూటమి వస్తే రావచ్చు, అంత తప్పేం లేదు. ఇండియా కూటమి ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తే, ఎవరికి ఆదరిస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు. రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదు, ఎవరు అశాశ్వతం కాదు. నేను వరకు మోడీ చనిపోవచ్చు, రేపు ఇండియా కూటమి తెలిసిపో వస్తుండొచ్చు. అయితే ఇండియా కూటమి వస్తే పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లిం సంతుష్టీకరణ విధానాలు అవలంబించే ప్రమాదం ఉందని నరేంద్ర మోడీ తన అభిప్రాయాన్ని చెప్పారు. గతంలో అమలు చేసిన విషయాలు, కశ్మీర్ పండితుల విషయంలో, దేశవ్యాప్తంగా జరిగినటువంటి దాడుల విషయం, మిగతా అంశాల విషయంలో చర్చ జరగాలి. చర్చ పెడితే తప్ప కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరు, దాని యొక్క విధానము, దాని సిద్ధాంతం ఏంటి అనేది ప్రజలకు తెలియాలి అన్న ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ యొక్క అంటే ఓటు బ్యాంకు రాజకీయాలు ఎలా ఉండబోతాయి? ఒకసారి దేశం మీద జరిగింది, మరోసారి 12% ఇస్తాము, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిస్తాము, ముస్లింలు కలిసి 15% అని చెప్పడం, 12% అని చెప్పడం, 12% అమలు చేసి తీరుతామని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, రిజర్వేషన్ ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ స్థాయిని పెంచి 50% పైగా రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పడము, ఇవన్నీ కూడా అంటే దేశ విభజన దాని మైనార్టీ రిజర్వేషన్ ద్వారా దేశ విభజన మరోసారి దాటి ప్రమాణం ఉందని చెప్పి బీజేపీ మొదటి నుంచి భావిస్తా ఉన్నది. అంటే ఈ అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నిన్న పర్యటన మూడు పార్లమెంటు స్థానాల్లో జరిగినటువంటి పరిస్థితి. సో నాన్న దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు మోదీకి సంబంధించి. మోదీ మళ్ళీ ఓటు వేసే పరిస్థితి లేదు, అడిగే హక్కు కూడా లేదు అని కొన్ని కామెంట్స్ కూడా బీజేపీపై ఆయన దూకుడు పెంచి ఈ మధ్య కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కొంత ఆలోచించాల్సిన అవసరమే. ఎందుకంటే దేవుడు గుడ్లోనే ఉంటాడు, కానీ ప్రజల మనసులో ఉండాలి. గుడిలో ఉన్న దేవుడిని రోడ్డు మీద తెచ్చింది ఎవరు? 500 సంవత్సరాలుగా రామ జన్మభూమి వివాదం నలుగుతుంటే అధికారంలోకి వచ్చిన 50-75 సంవత్సరాల నుండి స్వతంత్ర భారతదేశం అవి ఎవరు దానికి ఆ రామ మందిరానికి పురుషులు పెట్టారు? ఇంతకాలం ప్రజలు నాంచింది ఎవరు? గుడిలో ఉన్న దేవుణ్ణి రాజకీయాలకు లాకొచ్చింది ఎవరు? మోడీ చేసిన రామమందిరం విషయంలో నరేంద్ర మోడీ ఉభయ పక్షాలను కూర్చోబెట్టిందా, లేకపోతే సుప్రీంకోర్టును మధ్యవర్తిగా పెట్టి చేసినా ఒక సమస్యను పరిష్కరించారు. ఇప్పుడు దేవుడు గుడిలో ఉందా, రోడ్డు మీద ఉందా? 2014, 2019 ఎన్నికలు తీసుకున్నాము. 2014, 2019 ఎన్నికల్లో రాముడు ప్రధాన ప్రచారాస్త్రంగా పార్టీలకు మారారు, అవునా కాదా? అప్పుడు రాముడు రోడ్డు మీదకి వచ్చేట్టు కదా.
మరి 2024 ఎన్నికల్లో శ్రీరామచంద్రుడు మా ఎన్నికల్లో రావట్లేదు. ఇప్పుడు గుడ్లో ఉన్నట్టే కదా. ప్రజలు ఆలోచన చేస్తారు. దేవుడిని రోడ్డు మీద తీసుకురావడం అనేది లేదు. ఎప్పుడూ కూడా ఒక సమస్యను పరిష్కారం చేయాలంటే ప్రజల్లో చర్చ పెట్టాలి, ప్రజల అభిప్రాయాన్ని స్వీకరించాలి, ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి, ప్రజల నాడు పసిగట్టాలి, పసిగట్టిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. రామ జన్మభూమి విషయంలో అదే రకంగా చేశారు. రామునికి గుడి అప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మొత్తం మొదలకు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీయే లేదు దేశవ్యాప్తంగా. ఆ సమయంలోనే శ్రీరామచంద్రుడి యొక్క అయోధ్య సమస్యను పరిష్కరించుంటే బాగుండేది కదా. రైట్. అలాగే ఇంకొక అంశం అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం చేస్తుందో ఆదిలాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి కానీ యూనివర్సిటీల విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో నిన్న సభల్లో ఆయన ప్రధానంగా ఇటువైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం చేస్తుందో చెబుతూనే ఇటువైపు కేసీఆర్ గత పాలనలో వరే వేస్తే ఉరి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ కూడా పూర్తి స్థాయిలో ఆయన నిన్న ప్రసంగాలు కొనసాగినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇటువైపు అంటే ఏం చేస్తారో చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి చరిత్రను లేకపోతే ఇలాంటివి చెప్తున్నటువంటి విమర్శ కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయి ఏం చేస్తారో చెప్పడం చాలా ముఖ్యము. అంటే ఇన్ని 120 రోజుల్లో ఏం చేశారు, ఇంకా ఏం చేయబోతున్నారు అనే విషయాలపై కాకుండా ఎక్కువ ప్రతిపక్షాలు తిట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు అన్నటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. కానీ అది ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు అవసరమైనటువంటి ధోరణిలో కొంతమంది కూడా మాట్లాడుతున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మీ విశ్లేషణలో? సీఎం వ్యాఖ్యలు అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికలు, కేంద్రంలో ఎవరు పాలించాలి అనేది ఈ ఎన్నికలు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా, ఏ వ్యక్తి ఉన్నా, ఏ నేత ఉన్నా కేంద్రంతో సఖ్యతగా ఉంటే ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రానికి రావాల్సిన ఎటువంటి ఆటంకం ఉంటుంది. కేంద్రం అడిగిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసి కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులకు ఎప్పటికప్పుడు లెక్కలు చెప్పింటే ఖచ్చితంగా మళ్ళీ పథకానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఎన్నికల్లో నిన్న ఇస్తున్నటువంటి హామీలు అంటే ఆయన ఒక్కొక్క ప్రాంతాలకు వెళ్తూ చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆదిలాబాద్కు సంబంధించి కానీ లేకపోతే నిజామాబాద్ కానీ సో మల్కాజ్గిరి స్థానాల్లో ఎక్కడ ఆ ప్రాంతానికి సంబంధించి కొన్ని హామీలు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశాలు అనుకోవచ్చు. మనం కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా. ఆదిలాబాద్ సంబంధించి నీటి విషయంలో కొంత ఆదిలాబాద్ ప్రజల ప్రాంతంలో కొంత నీళ్ల విషయంలో ఇబ్బందిగా ఉంది. ప్రాణాయిత చేవేళ్ల ప్రాజెక్టును గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలు పెడితే ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం దాన్ని కనుమరుగు చేసింది. ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆదిలాబాద్ ప్రజలకు కూడా సాగునీరుకి కొరత లేకుండా ఉండేది. వాళ్ళు 2 పంటలు ఎటువంటి ఆటంకాలు లేకుండా పండించుకునే సాగు చేసుకునే అవకాశం ఉంది. కానీ అక్కడ కొంత నీటి కొరత, అంటే ఆదిలాబాద్ లో నీటి వనరులు లేవా అంటే ఉన్నాయి, కానీ వాటిని సక్రమంగా వినియోగించుకునేటువంటి మార్గాలు లేకుండా పోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆ కోణంలో ఎప్పుడు ఆలోచన చేయాలి. ఆదిలాబాద్ సంబంధించి రేవంత్ రెడ్డి కొంత ఆలోచన చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి అంటే తన మనసులో ఉన్నమాట ఎందుకంటే చెప్పచ్చు, తప్పేలేదని. రాష్ట్ర ప్రభుత్వము ఏం చేయదలుచుకుంది, ఏ ప్రాంతానికి ఏం చేయదలుచుకుంది ఈ సమయంలో చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్తారు. ఖచ్చితంగా ఎలక్షన్ సమయంలో రేవంత్ రెడ్డి తన ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు ఏమున్నాయి, వాటిని ఏ రకంగా పూర్తి చేయదలుచుకున్నారు అన్న విషయాలను ప్రజలకు తెలియజేశారు. ఇందులో ఓట్ల కోసం వెళ్ళినప్పటికీ, ఎన్నికల ప్రచారం కోసం వెళ్ళినప్పటికీ ప్రభుత్వం యొక్క భవిష్యత్తు ప్రణాళిక ఏంటిది అనేది ప్రజల ముందు ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక్కడ ఇంకొక అంశం, ప్రధానంగా ఇంకొక అంశంలో మనం మాట్లాడితే అంటే హరీష్ రావు అంశం తీసుకుంటే కనుక దీనికి అనుసంధానంగా సో ఆయన 15 ఆగస్టులో రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అంటూ కూడా సవాలు విసిరారు నేరుగా సీఎంకే. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఒక్కోసారి ఇరకాటంలో పెట్టే ప్రయత్నం హరీష్ రావు సూటిగా ప్రశ్నిస్తున్నారు, లేకపోతే ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? కాంగ్రెస్ గ్యారంటీలు ఇన్ని ఇస్తుంది, ఇంతవరకు చేయలేదు, సో ఈ గ్యారంటీకి నిలబడి ఉంటారా లేకపోతే రాజీనామా చేస్తారని కూడా ఆయన సవాల్ విసిరారు. ఓకే, అయితే ఇప్పుడు ఒక విషయం హరీష్ రావు కూడా ఆలోచన చేసుకోవాలి, తను కూడా కొంత ఆత్మపరిశీలన చేసుకోవాలి. 2018 సంవత్సరంలో ఎన్నికల సమయంలో
నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. ఇచ్చిరా? మరి కేసీఆర్ నువ్వు రాజీనామా ఆగకపోయా? రైతుల మాఫీ చేశాను, అదే రైతుల మాఫీ, నిరుద్యోగ వృత్తి అదే రైతుల మాఫీ విషయంలో 10 సంవత్సరాలు దాటమైన ధోరణి అవలంబించి అయిపోయా వచ్చి ఏ ఎన్నికలు, లోకల్ పార్టీ ఎన్నికలు వస్తే లోకల్ పార్టీ ఎన్నికలు చెప్పేశారు. ఎన్నికలు కోడ్ ఉంది కాగానే అయిపోతుంది. చెప్పిండే లేదా అబద్ధాలు హరీష్ రావు? సో అంటే ఈ వ్యాఖ్యలు ప్రభావితం మంత్రిగా ఉన్నప్పుడు అన్ని అబద్ధాలే కదా కృష్ణమూర్తి గారు, అంటే మంత్రిగా ఉన్నప్పుడు అన్ని అబద్ధాలు మాట్లాడారు. ఒకటి నేను చెప్పిండు ఆయన వచ్చే ఒక్క రేషన్ కార్డు ఇచ్చిందా? మనం పౌర సరఫరా శాఖ మంత్రి రాజీనామా చేసిరా? సో మీరు అన్నట్లు ప్రజల తీర్పు కూడా అలాగే ఇచ్చారు. ప్రజల తీర్పు కూడా అలాగే ఉన్నటువంటి పరిస్థితి, ఇవన్నీ నమ్మే ప్రజలు తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. సో అంటే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపించదు అనుకోవచ్చు అంటే ప్రజల్లో? అంటే ఎన్నికల సమయంలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు కొంత ఇంతకుముందు మనం అనుకోండిగా కొన్ని అంశాలు చర్చనీయాంశంగా మారుతాయి. ఆయన చెప్పారు, ఏడుపాయ దుర్గమ్మ సాక్షిగా చెప్పారు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ఖచ్చితంగా రుణమాఫీ చేస్తా అని చెప్పారు. విశ్వసించాల్సిన అవసరం ఉంటుంది. ఒక ప్రభుత్వాధినేతగా అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఖజానాకు ఉన్నటువంటి భారము, ఇవన్నీ కూడా పరిశీలన తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చారంటే ఇచ్చారు. మీరు అప్పచెప్పిన ఖజానా, ప్రతిపక్ష పార్టీ అంటే గతంలో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ అప్పచెప్పిన ఖజానా కొంత బాగుండేమని వాళ్ళు అనుకున్నారు. కానీ తీరా చూస్తే అందులో ఉన్న డొల్లతనం బయటపడింది. కార్పొరేషన్ల పేరు మీద కూడా అప్పులు చేశారు. కార్పొరేషన్ల పేరు అప్పులు తీసుకొని వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు మళ్లించుకొని ఆ రకంగా వాళ్ళు వినియోగిస్తున్నారు. అంటే ఏమంటారు, ఇరుసులేని బండిలాగా ప్రభుత్వాన్ని వాళ్ళు నడిపించారు. ఇరుసులేని బండికి ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉన్న ప్రభుత్వాన్ని తీసుకొచ్చి నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంటే ఆర్థిక వ్యవస్థ కూలిపోవడం అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో కూలిపోయే స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తీసుకొచ్చారు. కాబట్టి కొంత సమయం పడుతుంది అనేది ప్రభుత్వ పెద్ద వాదన. రైట్ 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 ఎస్ కృష్ణమూర్తి గారు, ఇంకొక అంశం అంటే ఇదే కేసీఆర్కి సంబంధించి, కేసీఆర్ కుమార్తె ఇప్పుడు కవితకు సంబంధించి నిజాలు ఆమె పూర్తిగా చెప్పలేదని కూడా ఈడీ ఇటువైపు ఆరోపించినటువంటి పరిస్థితి. సాక్షులు ప్రభావితం చేస్తారు, సో ఆమెకు బెయిల్ ఇవ్వద్దని కూడా చెప్పినటువంటి పరిస్థితి, తీర్పును కూడా రిజర్వ్ చేస్తూ మేరెండుగా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక మాటలో చెప్పాలంటే, క్లియర్ కట్గా చెప్పాలంటే కవితకు సంబంధించి బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే పూర్తిగా ఈడీ కానీ సిబిఐ కానీ పూర్తి స్థాయి ఆమె నిజాలు చెప్పట్లేదు, దాచే ప్రయత్నం చేస్తుంది. సో ఎన్ని క్వశ్చన్లు అడిగా కూడా బయట ఓపెన్ అవ్వట్లేదు అన్నటువంటి యాంగిల్లో మాట్లాడుతున్నారు. సో తీర్పు ఎలా ఉండబోతుంది అంటారు మే 2వ తారీఖున? నాకున్న పరిజ్ఞానం ప్రకారంగా చూస్తా ఉంటే కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు లేవు ఖచ్చితంగా. అంటే త్వరలోనే అంటే ఎన్నికలు అవుతున్నారా లేకపోతే వాళ్ళకు కావాల్సినటువంటి సమాచార క్రోడీకరణలో కొంత జాగ్రత్త దొరకని మరికొన్ని చోట్ల ఈడీ దాడులు చేసే అవకాశం, మరికొంతమంది ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం కల్పిస్తా ఉంది. ఇవన్నీ జరగాలి అంటే కొంత కవితను బయట తీసుకొస్తే కొంత ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పేసి నిన్న కూడా సిబిఐ ఈడీ వాదించారు, కొంత సాక్ష్యం ప్రభావితం చేస్తారని చెప్పి. కాబట్టి ఇప్పట్లో కవితకు వచ్చే అవకాశాలు లేవు. ఏవైతే నిజాలు చెప్పరు, వాస్తవానికి ఎవరైనా సరే నేనేం చేసిన వాళ్ళు నోరు ఇవ్వరు, నేను చాలా బుద్ధిమంతుడి మంచిది అని చెప్తారు. కానీ దానికి సంబంధించిన నిజాలు తెప్పించేందుకు కావాల్సినటువంటి ఆధారాలను సేకరించి వాళ్ళ ముందు పెట్టినప్పుడు తప్పకుండా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు నేను చెప్పారు చేయలేదు అని, మరి దీని సంగతి ఏంటని చెప్పి వాళ్ళ ఎవరు డాక్యుమెంటా వీడియో ఏదో ఒకటి ముందు పెడితే ఖచ్చితంగా ఏ పరిస్థితులు చేయాల్సింది, ఎందుకు చేయాల్సి వస్తుంది, దాని గురించి కొంత వివరిస్తారు. అంతవరకు కవితను అంటే కవిత విషయంలో మరికొంత దర్యాప్తు వేగవంతం చేసే అవకాశం ఉన్నాయి. ఈడీ కానీ సిబిఐ కానీ రెండు దర్యాప్తు సంస్థలు కూడా మరికొన్ని ఆధారాల కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాయి. మరికొంత ఆధారాలు అవసరం ఉంది. అటు ఢిల్లీలో దాడి చేస్తారా లేకపోతే తెలంగాణలో దాడి చేస్తారా, ఎక్కడ చేస్తారా అనేది వాళ్ళకి వచ్చినటువంటి సమాచారం, బయటపడ్డ సమాచారం ఆధారంగా అధికారులు అప్పటికప్పుడు నిర్ణయించుకొని దాడి చేసే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని కోర్టుకు దర్యాప్తు సంస్థ తెలియజేసే అవకాశం.
మాకు ఇంకా కొంత సమాచారం వచ్చే అవకాశం రావాల్సిన అవసరం ఉంది. ఆ సమాచారం కోసం ప్రయత్నం చేస్తాం. పలానా చర్యలు తీసుకుంటాం, దీని మీద పరిశీలిస్తున్నాం, దీని మీద శోధిస్తున్నాం అని చెప్పి కోర్టుకు తెలియజేసి మరి కొంత సమయం కోరి రైట్ కృష్ణమూర్తి గారు ఇంకొక అంశం మాట్లాడదాం. నేరారోపణటువంటి వ్యక్తిని విడుదల చేయొద్దు అని చెప్పే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కోర్టు కూడా దర్యాప్తు సంస్థ అభిప్రాయంతో ఏకీభవిస్తుందని మనం భావించారు. ఎస్ ఇంకొక అంశం మాట్లాడదాం. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థులు ఖరారుపై కొంతవరకు పూర్తిగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మే 25 వరకు, ఈ నెల 25 వరకు ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటువైపు కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ ఖమ్మం సీట్లు ఇంకా తేలకపోవడం, ఖమ్మం పంచాయతీ అక్కడ కర్ణాటకకు వెళ్ళేటువంటి పరిస్థితి, ఖర్గే సమక్షంలో నిన్న విడిగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో ఎందుకంటే ఎంత జాప్యం ఎందుకు జరుగుతుంది అంటే పోటీ తీవ్రత నేపథ్యంలోనే అనుకోవచ్చా? సో తుమ్మలకు ఫోన్ చేసి ఏకాభిప్రాయం తీసుకునేందుకు కూడా ప్రయత్నం చేశారన్నటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఏ విధంగా చూడొచ్చు అంటే, అలాగే ఇంకోటి కరీంనగర్కు సంబంధించి కూడా మనం మాట్లాడితే అభ్యర్థిగా వెలిచాల రాజేంద్రరావు నిన్న నామినేషన్ వేసినటువంటి పరిస్థితి, పొన్నం ప్రభాకర్ కూడా పక్కనే ఉన్నారు. సో అంటే ఇక్కడ ప్రకటన జరగకుండానే నామినేషన్ వేయటం, ఇక్కడ ఖమ్మం సంబంధించి ఇంకా క్లారిటీ రాకపోవడం, హైదరాబాద్ దాదాపుగా క్లారిటీ వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో ఎందుకు ప్రకటించట్లేదు అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీలో డిమాండ్ ఎక్కువగా ఉన్నది, అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళను అంటే అభ్యర్థులను కూర్చోబెట్టి వాళ్ళు ఏకాభిప్రాయం చేసుకోవడానికి కొంచెం అధిష్టానానికి ఇబ్బందికరంగా ఉంది. హైదరాబాద్ సంబంధించి ఎంఐఎంతో ముజాకర్త అని చెప్పేసి ఆ పార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ బహిరంగంగా చెప్పాడు, ఎస్ రేవంత్ రెడ్డి మాకు ఆదేశించారు, నేను రేవంత్ రెడ్డి సైనికుడిగా ఎంఐఎం గెలుపు కోసం ప్రయత్నం చేస్తాను, ఓవైసీతో వ్యక్తిగత పోరాటాన్ని కొనసాగిస్తాను, కానీ కాంగ్రెస్ పార్టీ కర్మట్ కార్యకర్తగా నేను ఎంఐఎం గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నా, ఎవరిని బట్ట నామకే వాస్తా అని చెప్పారు. కాబట్టి హైదరాబాద్ వదిలేదు. ఖమ్మం సంబంధించి ముగ్గురు మంత్రుల మధ్య పోటీ ఉంది. ఈ ముగ్గురు మంత్రుల మధ్య పోటీ విషయంలో రేవంత్ రెడ్డి అధిష్టానానికి అప్పచెప్పారు. అధిష్టానం నిర్ణయం తీసుకొని నాకేం సంబంధం లేదు, మీరు ఎవరికైనా నిర్ణయించండి, వాళ్ళని గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాం, కానీ ఈ పంచాయతీ నాకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి పక్క జరిగింది. ఇద్దరు ఒక మంత్రి కొంత వెనక్కి తగ్గినా కానీ మరో ఇద్దరు మంత్రులు తమ వాళ్ళకే టికెట్ కావాలి అన్న మొండిగా ఉంటున్నారు. కాబట్టి కొంత జాప్యం జరుగుతుంది. కరీంనగర్ విషయంలో కరీంనగర్ లో జిల్లా రాజకీయాల్లో జిల్లా నేతల మధ్య ఐక్యత రావట్లేదు. వెలిజాల నిన్న నామినేషన్ వేశారు, ఇంకో ప్రవీణ్ రెడ్డి అని నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి అంటా ఉన్నా. ఎస్ అంటే అక్కడ కరీంనగర్ సంబంధించి అలిగిరెడ్డి వర్గీయుల్లో కొంచెం అసంతృప్తి వచ్చింది, వాళ్ళు అయోమయంలో పడ్డారు. సో ఇలాంటి వార్తలు కూడా వస్తున్నాయి. అంటే అభ్యర్థి ప్రకటన జరగకముందే పొన్నం లాంటి వ్యక్తి పక్కనే ఉండటం, రాజేంద్రరావు లాంటి వ్యక్తి అక్కడ నామినేషన్ పెట్టి ఏ విధంగా చూడొచ్చు? అంటే అధికారిక ప్రకటన జరగకుండానే అభ్యర్థి ఆయన ఇండైరెక్ట్ గా మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు పొన్నం అనుకోవచ్చు మనం. అంటే చివరి క్షణంలో అభ్యర్థిని ప్రకటించాలి, కొంత అసంతృప్తులు, కొంత చివరి క్షణం అయిపోయిందా ఎందుకులే అని కొంత సర్దుకుపోయే అవకాశాలు ఉంటాయి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా మనం భావించవచ్చు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీలో పోటీ అనేది కొంత ఇబ్బందికర పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని సీట్ల పోటీ ఉన్నప్పటికీ తీవ్రమైన పోటీ, కానీ అభ్యర్థుల మధ్య ఏకాభిప్రాయం కోసం అధిష్టానం చేసినటువంటి ప్రయత్నాలు చాలా వరకు ఫలించాయి. 100% ప్రయత్నం చేశారు. కాబట్టి రివర్స్ లేకుండా పోయామంటే అసెంబ్లీ ఎన్నికలు రివర్స్ లేరు. ఒకవేళ రివర్స్ లో పోటీ చేద్దామని చివరి వరకు అనుకుని ఉపసంహరించుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థి గెలుపు కోసం మనసా వాచా కర్మణ వారు పనిచేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఇది కొంత ఎన్నికల లోక్సభ ఎన్నికలు కాబట్టి ఆ ప్రభావం ఉన్నా లేకున్నా కొంత పార్టీకి మాత్రం ఇబ్బందికర పరిస్థితుల్లో. అంటే ఇప్పుడు ఖర్గే వరకు పంచాయతీ వెళ్ళింది కాబట్టి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది 2-3 రోజులు. ఎందుకంటే 20 తారీఖు లాస్ట్ మనకి నామినేషన్ వేయడానికి కూడా. సో క్లారిటీ ఈ రోజు రేపుల్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే ఎవరికి వాళ్ళు నామినేషన్ వేసుకొని బీఫామ్ చివరి క్షణం కూడా ఇవ్వచ్చు. నామినేషన్ గడువు 25 తారీఖు 3 గంటల వరకు ఉంటే 2:59 బీఫామ్ రిటర్నింగ్ ఆఫీసర్ సమర్పించడానికి అవకాశం ఉంది. కానీ ఎవరికి వారిగా నామినేషన్ వేసుకొని పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళకి బీఫామ్ ఇచ్చేసి అప్పుడు అధికారిక అభ్యర్థిగా ప్రకటించే అవకాశం. ముందస్తుగానే
ఎస్, ముందస్తుగానే ఒక ఒక అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరికి మొగ్గు చూపించిన ముందున అభ్యర్థులు నామినేషన్ వేసుకున్న ప్రక్రియ కూడా కొనసాగుతుంది అనుకోవచ్చు మీరు అన్నట్లు. కరీంనగర్ కదా జరిగింది. ఎస్ ఎస్ కరీంనగర్ జరిగిందే కదా. పొన్నం ప్రభాకర్ వెళ్ళారంటే ముందు నామినేషన్ వేసేది, నీకు వస్తే నీకు, ఇంకోరికి వస్తే ఇంకోరు, ముందే చేయండి చెప్పి చెప్పినట్టు కదా. పొన్నం ప్రభాకర్ మంత్రి స్వయంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అర్థం ఏంటిది? కాంగ్రెస్ పార్టీ ఇస్తే అభ్యర్థి, లేకపోతే విడ్డా చేసుకున్నావు ఏముంది, ముందంటే నామినేషన్ ఏమని చెప్పినట్టే కదా అధిష్టానం. ఎస్ ఎస్ మీరు అన్నట్లు ఖచ్చితంగా అదే వ్యూహంతో అక్కడ నామినేషన్ వేశారు అనుకోవచ్చు. ఎస్ రైట్. ఎస్ అదే కాంగ్రెస్ పార్టీ తనను ప్రకటిస్తుంది, లేకపోతే మా అభ్యర్థిని ప్రకటిస్తుంది, నేను మద్దతు చెప్పిన వ్యక్తి నేతకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది అనుకున్నప్పుడు ముహూర్తం వచ్చే రోజు బాగా లేకపోవచ్చు. ఉన్న ముహూర్తం మంచి ముహూర్తాన్ని చేసుకుందామని చెప్పి చేసిన సంఘటనలు ఉంటాయి చాలా మంది, మనం గమనించవచ్చు. 20వ తారీఖు నాడు నామినేషన్ ప్రక్రియ శురువైనప్పుడు చాలా మంది వేశారు. ఆ తర్వాత ర్యాలీ పెట్టుకుని చేస్తూ కొంతమంది ఏమో తన వాళ్ళతో పంపించి వేయించారు. ఆ పత్రమే పర్ఫెక్ట్ పడదు. వీళ్ళు వేసిన నామినేషన్ వేసినా ఏదో అంటే నాయకులు వస్తున్నారు, తోడుగా పార్టీ శ్రేణులు వస్తున్నాయి, పార్టీ నాయకులు వస్తున్నారు, పార్టీ తనతో పాటు ఉంటుంది అన్న ఉద్దేశంతో వేసినట్టు నామినేషన్. కానీ రైట్ రైట్ తొలుత వేసిన మంచి ముహూర్తం తీసుకుని వేసిన నామినేషన్ చాలా వరకు కృష్ణమూర్తి గారు పాటించే వాళ్ళు దీన్ని అనుసరిస్తారు, సెంటిమెంట్ పాటించే వాళ్ళు అనుసరించారు. కానీ సెంటిమెంట్ కు ప్రాధాన్యం ఇచ్చే వాళ్ళు మాత్రం వాళ్ళ యొక్క జాతక చక్రాలను వాళ్ళు చూసుకొని పురోహితులను వాళ్ళకు నమ్మినటువంటి సిద్ధాంతకర్తలను చూసుకొని వాళ్ళు చేసుకుంటారు. రైట్, సిద్ధాంతం చేసుకుంటారు. కాబట్టి ఎవరికి వాళ్ళు నామినేషన్ వేసినా మళ్ళీ చెప్తారు. చూడండి, 2 సెట్లు, 3 సెట్లు, 4 సెట్లు, 6 సెట్లు దాకా పోతున్నాయి నామినేషన్. బీ ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్. చివరి నిమిషం వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎస్, మీరు అన్నట్లు పూర్తిగా చివరి నిమిషం వరకు మనం కూడా వెయిట్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ. ప్రధానంగా మీ విశ్లేషణ అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు కృష్ణమూర్తి గారు. ఇది ఇవాళ న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.